టెక్నాలజీలో ఇప్పుడు ఇందులో ఎవరెవరు కీలకమైన అక్యూజ్డ్, అందులో ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, ఎంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు. అండ్ ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏ8 అవినాష్ రెడ్డికి అంత ఆగమేఘాల మీద బెయిల్ వచ్చేసింది ఎందుకు? ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి విషయంలో క్లియర్గా సునీత రెడ్డికి అనుమానం ఉంది. సో ఈ పిటిషన్ విచారణ జరగడము, దీని మీద ఉత్తర్వులు ఇచ్చారు, 1 month టైం ఇచ్చారు కదా ఛార్జ్ షీట్కి. ఈలోపు మళ్ళీ ఆవిడ కావాలంటే వేరే పిటిషన్లు వేసుకోవచ్చా? ఇక్కడ ఒకటండి, దాన్ని ఆ అంశాన్ని టచ్ చేసే ముందుగా ఒక చిన్న విషయాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మరణించిన తర్వాత రక్తపు గాయాలు జరిగినాయి, ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, రక్తం మడుగులో కొనుక్కున్నాడు. ఉన్నప్పటికి కూడా దాన్ని సిఐ శంకరయ్య ఏం చేశాడంటే ఫిర్యాదుని వక్ర మార్గంలో ఇప్పించుకొని అది అనుమానాస్పదముగా నమోదు చేశారు. అవును, అంత జరుగుతూ ఉంటే దాన్ని మర్డర్ కేసుగా నమోదు చేసి ముద్దాయిలు అన్నోన్ పర్సన్స్ అని పెట్టుకోవాలి. కానీ అది అనుమానాస్పదముగా నమోదు చేసి అక్కడి నుంచే ఆ కేసుని క్లోజ్ చేయించడానికి కావాల్సిన ప్రయత్నం, కుట్ర అక్కడ ప్రారంభమైన విషయాన్ని మనం గమనించాలి. వెరీ ఫస్ట్ స్టెప్. రెండోది ఇంకోటి కూడా మనం చూడాలండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిరాశపరచడానికి వివేకానంద రెడ్డి గారిని వ్యక్తిత్వ హననానికి అతి క్రూరంగా పాల్గొన్నారు సాక్షి పేపర్ ద్వారా. అవును, అయినప్పుడు కూడాను సునీతారెడ్డి ధైర్యంగా అటువంటి వాటిని పక్కన పెట్టేసి న్యాయ పోరాటం చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రెండోది, వివేకానంద రెడ్డి గారిని రాజకీయంగా అడ్డం తొలగించుకున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వద్దు, షర్మిలమ్మకు కానీ లేకుంటే విజయమ్మకు కానీ లేకపోతే నాకు కానీ ఇవ్వండి అని చెప్పాడు. ఆయన సీటుకు అడ్డు తగులుతున్నాడు కాబట్టి ఆయన్ని రాజకీయంగా అడ్డు తొలగించారు. అయిన 10 రోజులకో ఏమో ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి ప్రకటించారు. ఈ యొక్క లింక్స్ అన్ని చూసుకుంటే ఇది ఒక పెద్ద కుట్రపూరితంగా జరిగిన హత్యగా మనం గమనించాలి. రెండోది, ఆయన గతంలో ఎమ్మెల్సీగా కూడా ఓడించేశారు కదా. మెజారిటీ ఉన్న ఎమ్మెల్సీని ఓడించడంలో భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ శివశంకర్ రెడ్డి కానీ క్రియాశీలకంగా పనిచేశారని విచారణ సంస్థ తన రిపోర్ట్లో తేల్చింది. ఇప్పుడు ఈ కేసు వరకు వచ్చేటప్పటికి సునీతారెడ్డి గారు అనేక అంశాలను ప్రస్తావించారు. కానీ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు సునీతారెడ్డి గారు తాను కోరిన అన్నిటి మీద కూడా విచారణ జరపాలంటే ఈ యొక్క న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని తనకి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయలేదని భావిస్తే డెఫినెట్గా ఈ యొక్క ఆదేశాలని హైకోర్టులో ఛాలెంజ్ చేయడానికి చట్టపరంగా అవకాశాలు ఉన్నమాట వాస్తవం. ఆ విధంగా చేస్తారనే వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీ సునీల్ యాదవ్ యొక్క తమ్ముడిని ఏదైతే దీంట్లో విచారణ చేయమన్నారో కిరణ్ యాదవ్, అలానే అర్జున్ రెడ్డి యొక్క సంభాషణల్ని దర్యాప్తు చేయాలని జరుగుతూనే ఉంటుంది. కానీ మిగిలిన వాటి కోసం ఈ న్యాయస్థానాన్ని ఆదేశించి అవి కూడా విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వని అడగడానికి చట్టపరంగా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ కేసును మనం చూడాల్సింది, ఇది డెఫినెట్గా నేషనల్ వైడ్గా కూడా న్యాయవాదులకి ఏంటి, జ్యుడిషియరీకి ఏంటి, ఒక డిక్షనరీ లాగా ఇది పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో అన్ని కోణాలు ఉన్నాయి. దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత జైల్లోకి వెళ్ళి కూడా శివశంకర్ రెడ్డి కుమారుడు 20 లక్షలు ఇస్తాను, వైద్యం చేస్తాను ఖైదీలకు అనే పేరుతో వెళ్ళి 20 లక్షలు ఇస్తాను, లేకపోతే నీ అంతు చూస్తానని చెప్పేసి బెదిరించిన సంఘటనలు చూసాం. దీంట్లో ప్రత్యక్షంగా కోట్లు అనుకుంటా కదా, 20 కోట్లు చూడండి. అంటే అప్రూవర్ గా మారిన ఒక సాక్షికి, ఒక అక్యూజ్డ్ కి 20 కోట్లు ఆఫర్ చేశారంటే ఎంత పెద్ద పెద్ద తలకాయలు ఇందులో లేకపోతే అవుతుంది. డెఫినెట్ గా సఫారీయే 40 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలు ఇచ్చే ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు ఎవరో అని దీంట్లో తేవాలి. కాబట్టి దీంట్లో జైల్లో ఇప్పుడు దీంట్లో సాక్షులకి అప్రూవర్గా మారిన వారికి ఈ రోజున సునీల్ యాదవ్ కూడా ఈ యొక్క సమగ్ర విచారణ జరపాలని తన వాదన వేసుకునేటప్పుడు చెప్పాడు. సునీల్ యాదవ్ కూడా వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, కాబట్టి సునీల్ యాదవ్కి రక్షణ ఇవ్వాలి, దస్తగిరికి రక్షణ ఇవ్వాలి,
సాక్షులకు రక్షణ ఇవ్వాలి. ఇది త్వరితగతిన విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఇది విచారణ జరపాలి. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం సుబ్బారావు గారు, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకో 3 నెలలు పోతే 7 ఏళ్ళు అయిపోతుంది కదా, ఎంత కాలం పట్టే అవకాశం ఉంది ఈ కేసు పూర్తవడానికి? డెఫినెట్గా ఆల్రెడీ సిబిఐ విచారణలో అంతిమ దశకు వచ్చినట్టుగా కనబడతా ఉంది. చివరికి అంతిమ కుట్రదారుడు ఎవరని చెప్పేసి చూస్తే అయిపోతుంది కేసు. కానీ ఇక్కడ సిబిఐ కూడా నిర్లక్ష్యం కనబడతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇంతకాలంలో సహకరించే ప్రభుత్వం వచ్చిన తర్వాత, సహకరించే విచారణ సంస్థలు ఉన్న తర్వాత న్యాయస్థానాల ఆదేశాలు ఇచ్చే వరకు ఆగవలసిన అవసరం లేదు. ముందుగా సిబిఐ కూడా ముందేం చెప్పింది, విచారణ పూర్తి అయిపోయిందని చెప్పింది. సునీతారెడ్డి గారు వేసిన తర్వాత ఏం చెప్పింది, న్యాయస్థానం ఆదేశిస్తే విచారించడానికి మేము సిద్ధమే అంది. న్యాయస్థానం ఆదేశించడం ఏంటి? ఇవన్నీ విచారణ సంస్థ చేయవలసిన విధుల్లో భాగం కదా. అంటే ఎక్కడో సిబిఐ దగ్గర కూడా కొంత లోపం స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి సిబిఐ కూడా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యింది కాబట్టి ఈ మాత్రమైనా సిబిఐ ముందు కదిలిందని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. రవికిరణ్ గారు, ఇప్పుడు వారు అన్నట్టుగా సుబ్బారావు గారు